ఆసరాగా నిలిచిన నీలం మధు ముదిరా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోల్గూరు గ్రామంలో తల్లిదండ్రులు అనారోగ్యం కారణంతో గత 2 నెలల క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న ఎన్ఎంఆర్ అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ పిల్లల పేరిట 2 లక్షల రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. 1,50,000 రూపాయల ఫిక్స్ డిపాజిట్ చేశామని, ప్రతి నెల తమ ఖర్చులకు డబ్బులు వచ్చే విధంగా చేశామని వారు తెలిపారు. వారిని గురుకుల పాఠశాలలో చదివించడానికి అయ్యే ఖర్చులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా కల్పించారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తీర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డైనామిక్ లీడర్, మంచి మనసున్న మానేత నీలం మదన్న కొలుగురికి వచ్చిండు. అనాథ పిల్లలకు సాయం చేసిండు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు అన్నకు. ఈ వీడియో చూస్తున్న అత్త బాబ లేరు, ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నా. సాత్తున్నా ఇంటి నాలుగు ఇచ్చి పెట్టాలి. గుడిచెలా కూర్చొని ఎండకు సాత్తుంది. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఒక రూపాయి వేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. అందరూ కూడా మానవత్వం ముఖ్యంగా అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా మానవత్వానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒక రూపాయి వేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. అందరూ కూడా మానవత్వం ముఖ్యంగా అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా మానవత్వానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బిడ్డ పిల్లలు అది చూసిండే వార్తలలో మన ఫ్రెండ్ ఉండే చెప్పినుండే రాజేందర్ రెడ్డి అని. తర్వాత మీరు కూడా ఫోన్ చేసి మీ ఎంపీటీసీ కూడా నాకు ఫోన్ చేసిండే. ఎంపీటీసీ, సర్పంచ్, గ్రామస్తులు కూడా అన్న మా ఊళ్ళో ఇట్లా ఈ పిల్లలకు ఇబ్బంది ఉందన్న, మీరు వచ్చి ఏదైనా సాయం చేయాలని చెప్పి చేసినుండే. దాన్ని తెలుసుకొని వచ్చి చేస్తున్నామా. నాతోటి అయిన సాయం మానవత్వంతో ఏదో హెల్ప్ చేస్తున్నా. వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ అయినా వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ పిల్లలు తీసుకునే ప్రయత్నం చేయాలి. డిపాజిట్ చేస్తే బాండ్ రూపంలో ఇస్తారు. ఎంపీటీసీ స్వామి అన్న గారు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, వివిధ కుల సంఘ నాయకులు అందరికీ కూడా, నా కుల బంధువులకు అందరికీ కూడా నమస్కారం. ఈ మానవత దృక్పథం రావడానికి కూడా ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ పడంచూరు కాన్ఫరెన్స్ ఉంటే ఒక పేపర్ మీడియాలో వార్త రావడంతో నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలన్నా అని చెప్పితే నేను ఆ రోజే చెప్పిన రోజే అనుకున్నా. నేను కొద్దిగా ఫ్రీ లేక అప్పుడే వచ్చి చేద్దాం అనుకున్నా. కొద్దిగా ఫ్రీ అయినాక పోదామని చెప్పిన. ఆ రోజు చెప్పినందుకు ఈరోజు వచ్చి ఈ కుటుంబానికి మా తరపున ఎన్ఎంఆర్ యువసేన, నీలం మధు యువసేన తరపున ఆ కుటుంబానికి మేము 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినాం. అందులో 1,50,000 రూపాయలు చెక్కులు ఇచ్చినాం. ఒక్కొక్క పాపకు 50,000 చెక్కులు ఇచ్చినాం. మిగతా 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చినాం. ఆ పిల్లలకు వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ప్రతి నెల ఏదైనా ఇన్కమ్ వచ్చే దాంతో వాళ్ళకు బట్టలు అవి ఉంటాయి. అట్లనే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము ఆ కుటుంబానికి గురుకుల పాఠశాలలలో కూడా వాళ్ళకి చదువుకోవడానికి అన్ని రకాలుగా మా పార్టీ మేము అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.